గురువుగారు, మీరు మాట్లాడుతూ పూలను దొంగలించడం కూడా పెద్ద దోషం అని చెప్పారు. ఒక అవును. పూలు దొంగతనం. అమ్మ బాబోయ్! ఆ! అదేంటసలు? అంటే మామూలుగా పూలు కోసిన నేరమేనా? లేకపోతే దేవుడికి అర్పించిన నేరమేనా? అంటే దైవ సేవే కదా చేసేది. మీ ఇంటి దగ్గర పూలు మీరు నీళ్లు పోసి పెంచి ఆ పూలను అర్పించొచ్చు. ఓకే. పక్కనోడి పూలు పోయి కొట్టేయమని చెప్పలేదు శాస్త్రం ఎప్పుడు. ఓకే. పక్కనోడి పూలు కొట్టేస్తే వాడికి ఏం చేస్తారంటే నరకంలో సలసల నూనె కట్టి వాని మొహం మీద కొడతారంట. ఓకే. సో, అలా పూలు ఎప్పుడు గాని పక్కింట్లోటి పీకగూడదండి. ఒకవేళ మీరట్లా పీకాలనుకుంటే ఆ చెట్టుకి కొన్ని నీళ్లు పోయాలి. ఓకే. కొన్ని నీళ్లు పోస్తే మీకు రైట్ వస్తుంది. అట్లని చెప్పి నీళ్లు పోసి పీకద్దండి. ఎప్పుడు గాని పక్కింటి చెట్లల్లోటివి పీకి మరి భగవంతునికి పెట్టకూడదు. అది రివర్స్ ఎఫెక్ట్ కొడుతుంది. వాళ్ళీ ఆ ఓనర్ హౌస్‌లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మీకొస్తుంది. ఓకే. ఎందుకంటే పుష్పాలు శుక్ర ఎనర్జీ. ఓకే. శుక్రుడెవరు? రాక్షసుడు. రాక్షస గురువు. ఆయనకి తెలుసు. ఓమ్మో! వీళ్ళు నా ఓనర్‌వి పీకి ఇట్లా పెడతారని చెప్పేసి నెగెటివ్ ఎనర్జీ అంతా వాళ్ళకిచ్చేస్తాడు. కాబట్టి ఎవరమ్మా పక్కింటి పూలను పీకి ఇట్లా పెట్టకండి. మీ భయంకరమైన భక్తిని చూయించొద్దండి. అది నెగెటివ్ ఎఫెక్ట్ కొట్టుకుంటుంది. చాలా మంది జీవితాలు మార్చారు. చాలా మందికి జాతకాలు చెప్పారు. కర్మ అనే దాన్ని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతానండి. నమ్ముతాను కాబట్టే నేనెప్పుడు నా క్లయింట్‌లకి కర్మ, కర్మ, కర్మ అని చెప్తూనే ఉంటాను. కొంతమంది అడుగుతారనమాట. పూజ చేయిస్తారు కామాఖ్యలో. సో, కొంతమంది ఎలా ఉంటారంటే, మొన్న మధ్య ఒక క్లయింట్ కాల్ చేశారనమాట. వాళ్ళకేదో భూ వివాదం ఏదో ఉందని చెప్పేసి వారాహి అండ్ బగలాముఖి కాంబినేషన్‌లో కూర్చి చెప్పాను. 100% అవుతుందా అని అడిగారు. హ్మ్. నేనన్నాను, అమ్మ కొంచెం ఎనర్జీ జనరేట్ అవుతుంది. భక్తి విశ్వాసాలతో ఉండండి అన్నాను. అంటే ఆమె వెంటనే మీరు నా పాయింట్ అర్థం చేసుకోవడం లేదు. భక్తి విశ్వాసాలు కాదు కావాల్సిండేది. మీకు పూజకి నేను డబ్బులు కడతా. నా పని అయితుందా లేదా అని అడుగుతోంది. హ్మ్. నేనన్నాను, అమ్మా నేను అదే చెప్తున్నాను. భక్తి విశ్వాసాలతో ఉండండి. నమ్మకంగా ఉండండి. ట్రస్ట్ ఆన్ హర్. ఆమె మీకు పాయింట్ అర్థం కావడం లేదు అంటుంది. ఓకే. ఆమెకు అసలు పాయింట్ అర్థం కావడం లేదని నాకు అర్థమైంది. సో, ఇలాంటి వాళ్ళకి రావు. ఓకే. నువ్వు కామాఖ్యకి మోకాళ్ళతో వచ్చినా కూడా రావు. దిగిస్తంతుందమ్మ వాళ్ళ లెఫ్ట్ లెగ్‌తో. ఓకే. సో, కాబట్టి ఇట్లాంటి వాళ్ళు రావద్దండి. ఇట్లాంటి వాళ్ళు అసలు కన్సల్ట్ అవ్వకండి. మనసులో అమ్మవారి మీద నిరంతర భక్తి ఉండాల. టెంపుల్‌కి వెళ్లారు కామాఖ్య టెంపుల్ కానీ, మీరు ఏ టెంపుల్‌కైనా గాని, క్షేత్రాలకి. మరి టెంపుల్ అంటే మన వీధిలో ఉన్న గుళ్ళు కాదు. ఇవి గుడులు. ఓకే. క్షేత్రాలు వేరే. వెళ్లారు అంటే కళ్ళలో ఆనంద బాష్పాలు రావాల. ఓకే. అప్పుడు మీకెక్కడో భగవంతుని మీకి కరుణ ఉంది అని అర్థం. ఓకే. ఊరికే పోతినమ్మా, వస్తినమ్మా, పుచ్చుకుంటినమ్మా అంటే ఏంది రాదండి. కాళ్ళ నొప్పులొస్తాయి మీకంతే. కాబట్టి ఇట్లాంటి క్లయింట్స్ కోసం చెప్తున్నాను. ఎవరైనా ఏదో ఇంక అదే పనికి ఇవి అంటే అట్లాంటివేం జరగవండి. ఎందుకంటే ఆ భగవతికి తెలుసు. ఎవరికేమియ్యాలా అని. మీరు ఇట్లాంటి ఓవర్ యాక్షన్స్ అన్నీ చేశారనుకోండి ఉన్న ఫలితాలు కూడా పోతాయి. ఓకే.